మంచిగానే చూస్తాడు, మనల్ని పరిశుద్ధులంగా చూస్తాడు. ఆమెన్. అమ్మ, నేను మళ్ళొకసారి చెప్తున్నాను, ఇది నీవైతే నువ్వు పాపం చేస్తే నీ చుట్టూ పాపం ఉన్నా కానీ నీవు దేవుణ్ణి నమ్మినప్పుడు, నీవు దేవునిలో ఉన్నప్పుడు యేసు ప్రభువే ఉంటాడు నీ బయట. నిన్ను దేవుడు చూసినప్పుడు ఎట్లా చూస్తాడు? నిన్నుగా చూడడు, యేసు ప్రభువుని చూసినట్టే చూస్తాడు. ఆమెన్. నువ్వెవరు ఏం గడబడతావు? నువ్వు దేవుడిని చూసినప్పుడు నీ లోపల ఎవరు కనిపిస్తారు? నువ్వు దేవుణ్ణి నమ్మినప్పుడు ఎవరు కనిపిస్తారు నీ లోపల? యేసు ప్రభువే కనిపిస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు నీ మంచితనాన్ని బట్టి నువ్వు బ్రతకట్లే, దేవుడు మంచోడు కాబట్టి నీవు బ్రతుకుతున్నావు. హల్లెలూయా. ఈరోజు ఒక సేవకునిగా నేను ఇక్కడ ఉన్నానంటే అది నా మంచితనం ఏమి కాదు. ఎవరి మంచితనం? దేవుని మంచితనం. ఆయన మనల్ని ఎట్లా చూస్తున్నాడంటే మనం పరిశుద్ధులుగా ఆయన చూస్తున్నాడు. హల్లెలూయా. మనము దేవుని శరీరంగా ఉన్నామని చూస్తున్నాడు. ఒకసారి నువ్వు ఆలోచించు, యేసుక్రీస్తు శరీరంలో నీవు ఒక చేయి అనుకుందాం. హల్లెలూయా. ఉన్నారా ఇక్కడ? నిన్ను తీసుకుపోయి సీఎం వాళ్ళ ఇంట్లో పనికి పెట్టినామనుకో, నువ్వు సంతోషిస్తావా సంతోషించవా? సీఎం దగ్గర పెడితే ఉట్టిగానే ఉండు తినుకుంటా బ్రతకంటే నువ్వు సంతోషిస్తావా ఉంచవా? ఇప్పుడు నీవు యేసుక్రీస్తు శరీరంలో ఒక భాగం అంటే నీకు ఎందుకు సంతోషం వస్తలేదు? అంటే అర్థమైతలేదు అన్నట్టు దాని అర్థం. నీవెవరో నీకు తెలుస్తలేదు, క్రీస్తు శరీరంగా నీవు ఉన్నావు. ఆమేన్. యేసుక్రీస్తుకు చేయి ఉన్నదా? చేయి ఉన్నది కదా. ఆ చేయి నీవే అంటే నీకు సంతోషం ఎందుకు వస్తలేదు? యేసుక్రీస్తుకు కాళ్ళు ఉన్నాయా? ఆ కాళ్ళు నీవే అంటే ఎందుకు నీకు సంతోషం వస్తలేదు? అర్థమైతలే. చెప్పండి, పక్కలకు చెప్పండి, మనం యేసుక్రీస్తు శరీరం అని చెప్పండి. హల్లెలూయా. అర్థమవుతుందా మీకు? మీరు ఎంతో విలువైన వాళ్ళు గుర్తు చేసుకోండి. నువ్వెవరు? యేసుక్రీస్తు శరీరము. ఆమేన్. యేసుక్రీస్తు ఎవరు? నీకు శిరస్సు. హల్లెలూయా. మనం అందరం ఎవరము? పరిశుద్ధులం. పక్కలకు చెప్పండి, నువ్వు పరిశుద్ధుడు అని చెప్పండి. మీరు ఎప్పుడన్నా ఎవరన్నా చూస్తే వాళ్ళు చేసే చెడ్డవి కనబడద్దు నీకు. వాళ్ళు చెడ్డది చేసినా నీకు మంచిగా కనబడాలా. హల్లెలూయా. వాడు గాలి చేస్తాడు, సార్ నా పిల్లాడు బాగా అల్లరి చేస్తాడంటే ఏం చెప్పినాడు? మంచోడు అవుతాడు, వాడు గొప్పోడు అవుతాడు అనాలా. హల్లెలూయా. వాని లోపల ఏం కనబడాలి నీకు? ఎందుకంటే నీవు చెడ్డోడు అయి ఉంటే దేవుడు నీలో మంచిది చూసి నిన్ను ఇంకా పోషిస్తున్నాడు. నీకు ఉచితంగా గాలి, ఉచితంగా నీరు, ఉచితంగా ఇండ్లు, కట్టుకోవడానికి బట్టలు, ఉండడానికి ఇండ్లు, తిరగడానికి బైకులు ఇస్తున్నాడు మనకి. ఆమేన్. ఎంతమందికి అర్థమైంది నేను చెప్పేది? మా అమ్మకి అర్థమవుతుందా? అర్థం చేసుకోవాలా. ఎప్పుడు ఎవరిలో తప్పులు వెతకద్దు కానీ వారిలో మంచినే మనం వెతకాల. దేవుడు మనలో తప్పులు వెతుకుతేనట ఒక్కడు కూడా నిలవలేడట. కీర్తనలు చెప్తున్నాడు, నీవు మా పాపములు, మా అతిక్రమములు, మా దోషములు వెతికితే నీ ఎదుట ఎవడు నిలవలేడు. ఆమేన్. ఎవరన్నా నిలవగలుగుతారా ఇక్కడ? దేవుడు నీ పాపాల లెక్క పెట్టింది అనుకో. అందుకే అంటున్నాడు, ఎన్నడూ జ్ఞాపకం చేసుకోడట. హల్లెలూయా. ఎప్పటికి కూడా జ్ఞాపకం చేసుకోడు మన తప్పులు. అందుకే ఇప్పటిదాకా చేసినవి పక్కన పెట్టి ఇప్పుడు మనం ఇట్లా కట్టబడడానికి కొరకే పరిశుద్ధులు అనగా క్రీస్తు శరీరము అభివృద్ధి పొందినట్లు దేవుడు ఏం చేస్తున్నాడట? పరిచర్య ధర్మం. ఇదేంటిది? మినిస్ట్రీ. ఈరోజు ఇక్కడికి ఎందుకు వచ్చినాం? ఏదో ఇక్కడ గుడి కట్టుకొని దాని మీద 4 సిలువలు పెట్టుకొని, లేకపోతే ఇక్కడ ఏదో భజన చేసుకోవడానికి వచ్చినామా? ఎందుకు వచ్చినాం ఇక్కడికి? పరిచర్య ధర్మము జరగాల. ఇది ఒక సహవాసం. హల్లెలూయా. ఈ చేయికి దెబ్బ తాకితే ఈ చేయి ఏం చేస్తుంది? ఇడిచిపెట్టేస్తుందా? ఎప్పుడన్నా మీ చేయి నేను చెయ్యన్న ఎప్పుడన్నా ఎదురు తిరిగిందా? ఒక చేయికి దెబ్బ తాకితే మరి మీరు అట్లా ఉన్నారా? సంఘంలో ఒకరు కష్టం వచ్చిందంటే ఉన్నారా? అట్లా అన్నీ మర్చిపోవాలా, వాళ్ళు అన్న మాటలు కూడా మర్చిపోవాలా, దేవుని వైపు చూడాలా, ముందుకు వెళ్ళి సహాయము చేయాలా. ఎంతమంది ఒప్పుకుంటారు ఈ మాట? చాలా జాగ్రత్తగా వినండి. ఈ క్రీస్తు శరీరము అభివృద్ధి పొందడానికి దేవుడు ఇక్కడ ఒక క్రమాన్ని ఇచ్చినాడు. ఆ క్రమాన్ని మనం తెలుసుకొని మనం ఆదికాండం మొదటికి వెళ్ళిపోదాం. ఆమేన్. మొదట్లో తెలకపోతే పాత నిబంధన తెలనివాడు కొత్త నిబంధన భక్తుడు ఎన్నటికీ కాలేడు. హల్లెలూయా. ఫౌండేషన్ లేకుండా ఇల్లు ఎప్పటికీ నిలవదు. హల్లెలూయా. ఉన్నారా? వెళ్దామా? ఇప్పుడు మనం ఏమై ఉన్నాం? క్రీస్తు శరీరం. హల్లెలూయా చెప్తలేరు. హల్లెలూయా. క్రీస్తు శరీరం అంటే ఆయన కన్నులు అయిపోతున్నావు, ఆయన చెవులు అయిపోతున్నావు, ఆయన ఎక్కడ వాడుకుంటుండో నీకు తెలియదు. నువ్వు ఆయన కన్నువో, గుడ్డువో, చెవువో, ముక్కువో, గోరువో, వెంట్రుకవో. ఆమేన్. మీకు తెలుసో తెలియదో శరీరంలో ఉన్న ప్రతిదాంతో కూడా మనకు
యూస్ అవుతుంది. ఈ గోరే కదా అని అనుకోవద్దు. దురదలేసినప్పుడు అదే పని చేస్తుంది. ఆమెన్. సంఘంలో ప్రతి దీనుడు అవసరమే, చదువు ఉన్నోడు అవసరమే, చదువు లేనోడు అవసరమే. అందరినీ మనం ఏం చేయాలా? ప్రేమించాలా. ఆమెన్. ప్రేమలో ఎదగాల సంఘము. డబ్బులు ఎదిగే అవసరం లేదు. ఈ లోకంలో ఆడంబరంగా కనిపించడానికి కూడా అవసరత లేదు. ఎక్కడ ఎదగాల? ప్రేమలు ఎదగాల. ఆమెన్. ప్రేమలు ఎదిగేవాడికి బంగారం మీద మోజు కూడా పోతుంది. హల్లెలూయా. ప్రేమలు ఎదిగేవాడికి పోడలు రుద్దుకునే అలవాటు కూడా పోతుంది. హల్లెలూయా. ప్రేమలో పరిపూర్ణమయ్యేవాడికి దేవుణ్ణి తొడుక్కోవడం తప్ప ఇంకా ఏన్ని వేసుకోవడానికి, దేవుణ్ణి ధరించుకోవడానికే ఇష్టపడతాడు. హల్లెలూయా. ఉన్నాడా ఇక్కడ దేవుడు? ఏమో ఇంకా పౌడర్లే ఉన్నాయి మా మీద, దేవుడు లేడంటారా? క్రీస్తును ధరించుకోవాలని వాక్యం చెప్తుంది. ఆమెన్. సో ఇప్పుడు మనం క్రీస్తు శరీరం. ఇది ఎవరి శరీరము చెప్పండి? నేను క్రీస్తు శరీరం అని చెప్పండి. దీన్ని ఎంత పదిలంగా చూసుకోవాలి మనం. కొందరు అంటారు నేను శరీరం అస్సలే పట్టించుకోకపోతే ప్రార్థన కూడా చేయవు. ఆమెన్ అనడానికి నోరు కావాలా? చప్పట్లు కొట్టడానికి చేతులు కావాలా? చేర్చుకోవడానికి కాళ్ళు కావాలా? శరీరాన్ని నువ్వేం చేయాలా? మంచిగా కాపాడుకోవాలా. ఆమెన్. ఇది దేవుడిచ్చింది. హల్లెలూయా. కనుక ఈ సమయంలో ఈ శరీరాన్ని సూచిస్తూ అర్థం కాని పరలోక మర్మములు మనకు చెప్పినాడు దేవుడు. ఈ శరీరం అనేది ఎదగాలి అని అంటే, ఈ యొక్క సంఘం అనే శరీరం ఎదగాలి అంటే దేవుడు ఏం చేసిండట? క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి పొందుటకు జరుగుటకు ఆయన కొందరిని ఏం చేసిండట? అపోస్తలులుగా. అమ్మ మీరందరూ చెప్పాలి ఈరోజు. మీరు కావాలంటే మళ్ళా బుక్కెడండి, మనం విన్నది ఇందాం కానీ ఇలా వినాల మీరు. హల్లెలూయా. ఒకటి చెప్పండి, ఇట్లా చూపియండి. అపోస్తలులు మొట్టమొదటి సంఘాన్ని నడిపించడానికి, యేసు ప్రభు పరలోకం వెళ్ళిపోయిన తర్వాత ఆ యొక్క చిన్న మందను కాయడానికి ఎవరెవరిని ఏర్పాటు చేసిండట? అపోస్తలులు. ఆమెన్. రెండవది ప్రవక్తలు. చెప్పండి, ప్రవక్తలు. మీకు అందరికి మీకు సర్పంచ్ అని అన్నారు కదా? అందరికి సర్పంచ్ అనిపిస్తుంది, అనొస్తుందా? కలెక్టర్ అని అన్నారు కదా? కలెక్టర్ అనొస్తుందా? అందరికీ తెలుస్తుంది. ఇంకేమంటారు? ముఖ్యమంత్రి అనొస్తుందా? అవన్నీ నేర్చుకున్నాం. సేమ్ అట్లా ఇవి కూడా నేర్చుకుందాం ఈరోజు. ఎంత అలక కదా కదా అయ్యి దేవకృపమ్మ. అపోస్తలులు. చెప్పండి, అపోస్తలులు అంటే యేసు ప్రభువును ముఖ దర్శనం చేసిన వాళ్ళు అన్నట్టు. అపోస్తలుడు అని ఎవరిని అంటారు? యేసు ప్రభు దర్శనం ఎవరికి ఇస్తాడో వాడు అపోస్తలుడు. ఆమెన్. ఉడికిన అందరు అపోస్తలులు అని రాసుకోవడానికి లేదు. అపోస్తలులు అంటే ఎవరు? నిజంగా యేసు ప్రభు దర్శనం ఇచ్చి బిడ్డ నా సేవ చేయని కనబడి సేవ చేయమని చెప్తే అప్పుడు వాడెవడు? అపోస్తలుడు. ఆమెన్. సో రెండవది ఎవడు? ప్రవక్తలు. చెప్పండి, ఇట్లా చూపియండి నాకు. మీరు చూపించకపోతే మిస్ అయిపోతారు. రెండవది ప్రవక్తలు. మూడవది సువార్థికులు. నాలుగవది, ఐదవది ఉపదేశకులు. హల్లెలూయా. చెప్పండి, అపోస్తలులు, ప్రవక్తలు, సువార్థికులు, కాపర్లు, ఉపదేశకులు. ఆమెన్. హల్లెలూయా. మంచి డయాగ్రామ్ వేస్తుంటే కానీ మనకు అంత రాదు బొమ్మలు. ఆమెన్. అందుకే మీరు అడ్జస్ట్ కండి నా ఈ బొమ్మతోని. హల్లెలూయా. ఈ బొమ్మతోని అడ్జస్ట్ అవ్వండి ఇక. ఆమెన్. వచ్చిందా? ఇది ఓకే. ఇప్పుడు నేను ఇందులో ఇంకొక కలర్తో రాస్తే మీకు అర్థమవుతుంది. హల్లెలూయా. ఇట్లా చూపియండి అందరూ. ఈ పెద్ద నేలు ఉందా? ఈ పెద్ద నేలుతోని ఈ వేళ్ళన్నీ తాకుతాయేమో చూడండి. ఈ పెద్ద నేలు ఇవన్నిటిని తాకుతుందా? 1 2 3 4 తాకింది కదా. ఎందుకు తాకదన్నారు? టెస్ట్ చేయలేరు మీరు, టెస్ట్ చేయలేరు. ఇప్పుడు ఈ 4 వేళ్ళు ఉన్నాయి కదా, ఈ అన్నిటినీ తాకుతుంది. ఇప్పుడు ఇది తాకుతుంది అన్నిటినీ? ఇది తాకుతుందా? తాకుదా? అట్లా అడుగుతున్నా. ఇది తాకుతుందా? పెద్ద నేలు తాకుతుంది అన్నిటినీ? అపోస్తలుడు అంటే హెడ్ ఆఫ్ ద చర్చ్ అన్నట్టు. మీకు అర్థం కావడానికి చెప్తున్నా. ఆల్ రౌండర్ అపోస్తలుడు అని ఎవరినన్నా అంటే వాళ్ళు ఎవరు? ఆల్ రౌండర్. అంటే ఈ అపోస్తలుడు ప్రవక్తలాగా ఉంటాడు, అపోస్తలుడు సువార్త చేస్తాడు, అపోస్తలుడు చెప్పండి కాపర్లాగా ఉంటాడు, అపోస్తలుడు
ఉపదేశకులు. ఈ అపోస్తలులు బిల్డింగులు కడతారు. ఆమెన్. ఇక్కడ గట్టి బిల్డింగ్ వెళ్ళిపోతారు, అక్కడి నుంచి ఇంకొక ఊరిలో బిల్డింగ్ కడతారు. అదన్నట్టు అపోస్తలుల కార్యం. హల్లెలూయా. ఈ ఫింగర్ అన్నిటిని తాకుతుంది కదా. సో ఇప్పుడు గుర్తుంచుకుంటారా? నేను సండే అడుగుతాను, ఏంటిది ఇది? అపోస్తలులు. అపోస్తలులు అంటే ఈజీగా అర్థం కావడానికి ఆల్రౌండర్. సువార్థికుడు పనిచేస్తాడు, కాపరి పనిచేస్తాడు, ప్రవక్త పనిచేస్తాడు, ఉపదేశకుల పని కూడా చేస్తాడు. హల్లెలూయా. ఉన్నారు ఇక్కడ ఎంతమంది ఉన్నారు? రెండవది చూపుడు వేలు. రెండవది ఎవరు? ప్రవక్తలు. ఇట్లా గుర్తుంచుకోవాలా. ఇదంటే ఏంటిది? అపోస్తలుడు, హెడ్, పెద్దోడు, అన్ని పోస్టులు ఉన్నాయి. సువార్థికుడు, వీడేం చేస్తాడు? ప్రవక్త. హల్లెలూయా. రెండవది ఎవరు? ప్రవక్త. ఇది అపోస్టల్ అయితే ఇది ప్రాఫెట్. హల్లెలూయా. ప్రవక్త. జాన్కి అర్థమవుతుందా? ఎంతమంది నేర్చుకుంటున్నారు? సంఘంలో నీ పిల్లలే ఈ పోస్ట్లో ఉంటారు, నీకు తెలియదు వాడు ప్రాఫెట్ అని. సంఘంలోనే ఈ పోస్ట్లో ఉంటారు. సంఘంలోనే, బయట నుంచి తీసుకొచ్చాడు కాదు, ఇక్కడ నుంచే ఎవరు రావాలి? సంఘంలో నుంచి అపోస్తలులు లేవాలా. సంఘములో నుంచే ఎవరు లేవాలా? ప్రవక్తలు లేవాలా. ఆమెన్. సంఘములో నుండే మీ పిల్లలే ఏం కావాలా? ఎవరన్నా కోరుకుంటారా నా కొడుకు అపోస్తలుడు కావాలని? డాక్టర్ కావాలా, ఇంజనీర్ కావాలంటున్నారు. హల్లెలూయా. కానీ ఎంత దుర్మార్గం అంటే చూడండి, ఆత్మీయ స్థితిలో మనం దేవుణ్ణి ఆశించలేని పరిస్థితికి వెళ్ళిపోయినాం. హల్లెలూయా. వినండి, జాగ్రత్త వినండి. దీని వెనకాల ఒక మాట ఉంది కాబట్టి నేను చెప్తున్నాను. ప్రవక్తలు కావాలని కోరుకోవాలా, మన సంఘంలోనే ఉండాలా, ఎక్కడి నుంచో రావద్దు ప్రవక్త. ఆమెన్. సువార్థికుడు ఇక్కడనే ఉంటాడు, సువార్త పని చేస్తాడు. ఇంకా కాపరి, ఇంకా ఉపదేశకులు. హల్లెలూయా. ఈ ప్రాఫిట్ ఏం చేస్తాడు? నీ బ్రతుకు సరిగా లేదు, నీ బ్రతుకు సరి చేసుకో అంటాడు. హల్లెలూయా. ప్రాఫిట్ అంటే ప్రవక్త. దావీదు నాన్న ప్రవక్త. ప్రాఫిట్ అంటే ఏంటిది? ప్రవక్త అంటే పరవక్త. పరలోకంలో ఏం మాట విడుదలైందో అది భూమి మీద తెలియజేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ఇట్లని అర్థం చేసుకోనండి. ప్రాఫిట్ అంటే ఏంది? దేవుడు ఏం మాట్లాడిండో అది తీసుకొచ్చి నీకు చెప్తాడు. నువ్వేమనుకుంటావో, నువ్వు నన్ను కొడతావో తిడతావో అని భయపడాడు, ఎవరికి భయపడాడు. ప్రవక్త ఎవరికి ఇట్లా అంటే వాళ్ళు ఏమనుకుంటారో అని అనుకున్నాడంటే ఆయన ప్రవక్త కాదు, ఆయన ఇంకా పాస్టర్ అనుకుందాం. హల్లెలూయా. శరణ్ ప్రవక్త ఏం చేస్తాడు? ఇప్పుడు మీ సేవకుడు ప్రవక్తనా కాదా? గాయపడుతుందేమో, దుఃఖపడుతుందేమో, లేదు దేవుడు ఏది చెప్పమంటే అది చెప్పాలా. ఖచ్చితంగా దాని నుండి మీరే బెనిఫిట్ పొందుతారు. ప్రవక్త చెప్తాడు ఇట్లా, నీ ఇల్లు చక్కలేదు, ఇల్లు చక్కగా పెట్టుకో అంటాడు. ఆమెన్. హిజ్కియా రాజు దగ్గరికి వచ్చి చెప్పినాడు, దావీదు దగ్గరికి వచ్చి చెప్పినాడు. ప్రవక్త పని ఏంది? దేవుడు ఏం చెప్పమన్నాడో అది చెప్పడమే. హల్లెలూయా. హల్లెలూయా. ఎవ్వరికి భయపడాడు. చూపుడు వేలు అన్నట్టు. చూపుడు వేలు అంటే ఏంది? నీ బతుకు చూపిస్తుంది అన్నట్టు ప్రవక్త. హల్లెలూయా. ఇదేంది? పాయింటింగ్ ఫింగర్. నెక్స్ట్ ఇదేంటిది? దీన్ని ఏమంటాం మనం? హల్లెలూయా. అన్నిటికంటే పెద్ద ఫింగర్ అది. ఆమెన్. గుర్తుంచుకోవడానికి చెప్తున్నా. మన 5 ఏళ్లలో అన్నిటికంటే ఎక్కువ పని చేస్తాడు ఎవడు? సువార్థికుడు. వాడు తిరగని ఊరుండదు, ఎక్కని గుట్టు ఉండదు, దిగని లోయ ఉండదు. హల్లెలూయా. సో సువార్థికుడు చేసే పని కూడా సంఘంలోనే ఉంటారు. ఆమెన్. సో ఇప్పుడు అపోస్తలుడు ఈ ప్రాఫిట్ని చూసి నేను గొప్ప అని అనుకోవడానికి లేదు. ఈ ప్రాఫిట్ ఈయనను చూసి నేను తక్కువ అని అనుకోవడానికి లేదు. వీళ్ళందరూ కలిస్తేనే సంఘం అనేది ఏమవుతుంది? అభివృద్ధి పొందుతుంది. హల్లెలూయా. ఇప్పుడు చూడు, మీరు మంచి దర్శనములు చూసిర్రు, దాని నుంచి మేమందరం కొంతనో ఎంతనో దేవుడు ఉన్నాడని భయపడుతున్నాం. హల్లెలూయా. మీ వల్ల సంఘానికి ఏం జరుగుతుంది? క్షేమాభివృద్ధి కలుగుతుంది. హల్లెలూయా. సో అలాగా ఇప్పుడు సువార్థికుడు అంటే ఈ యొక్క మిడిల్ ఫింగర్ అంటారు కదా, 5లా ఇది పెద్దది అన్నట్టు. ఇటు రెండు మిడిల్ ఫింగర్. ఆమెన్. ఇది అందరికంటే ఎక్కువ జనాలను చేరుకునేవాడు, ఆత్మలను సంపాదించేవాడు ఎవరు? సువార్థికుడు. హల్లెలూయా. అందరికి అర్థమైందా? మొదటిది ఏంటిది? వీళ్ళు చెప్తే నమ్ముతా, వీళ్ళు మధ్యలో ఉన్న వాళ్ళు, వయసులో పెద్దోళ్ళంతా. రత్నమ్మ, మొదటిది ఏంటిది? అపోస్తలు. చెప్పండి గంగవ్వ. రెండవది ప్రవక్తలు. మూడవది సువార్థికులు. నాలుగవది
కాపర్లు. ఆమెన్. అందుకే అన్నాను ఈ కాపరి, ఈ ఫింగర్ గుర్తుంచుకోవడానికి చెప్తున్నా. రింగ్ ఫింగర్, పెన్లు అయితే ఏడకి వస్తుంది ఉంగరం? వస్తుంది ఇప్పుడు నీకు పెన్లు రింగ్. ఆమెన్. రింగ్ ఎక్కడికి వస్తుంది? ఈ ఫింగర్కి వస్తుంది. అంటే దీన్ని ఏమంటారు ప్రత్యేకంగా? రింగ్ ఫింగర్ అంటారు. హల్లెలూయా. సో కాపర్ అనేవాడు చర్చిని పెళ్లి చేసుకుంటాడు. ఇక ఎటు జరగడు. చర్చిలో ఒకడు కష్టం వస్తే చూసుకుంటాడు, బాధ వస్తే వాళ్ళ దగ్గరికి వెళ్తాడు. ఇప్పుడు భర్త కుటుంబాన్ని ఎట్లయితే పోషించి సంరక్షించి అన్నిట్లా కాపాడుతాడో, ఈ కాపర్ ఏం చేస్తాడు? చర్చిని పెళ్లి చేసుకొని అన్నే ఉంటాడు. ఇక ఆయన బ్రతుకంతా ఆ చర్చికి అంకితం. హల్లెలూయా, హల్లెలూయా. సో రింగ్ ఫింగర్ అన్నట్టు. ఇప్పుడు ఎన్ని విధాలుగా పనిచేస్తున్నాడో చూడండి. ఈ ఉపదేశకులు కాపర్ లేని సమయంలో వాడబడతాడు. పింకీ ఫింగర్ అన్నట్టు ఇది. హల్లెలూయా. కాపరికి సహకారులు. హల్లెలూయా. అర్థమవుతుందా? డీకన్స్ అంటాం కదా మనం. అంటే సహకారులు, సహచరులు, పాస్టర్లు. కేవలం 4 పోస్టులే, కానీ దాన్ని 5కు పొడిగించింది దేవుడు. హల్లెలూయా. మనకు అర్థం కావడానికి. ఇప్పుడు ఈ సంగతులన్నీ కూడా ఎవరు అంటే అందరూ మనుషులే. అన్ని చోట్ల ఉన్నది ఎవరు? మనుషులే. సంఘంలో ఎంతమంది ఉండాలా చెప్పండి? అపోస్తలులు ఉండాలి, చెప్పండి. ప్రవక్తలు ఉండాలి, అది మనమే అయి ఉండాలి. హల్లెలూయా. మన పిల్లలు మన సంఘం అయి ఉండాలి. హల్లెలూయా. ఎక్కడి నుంచో గాలి నుంచి వస్తుందని ఎదురు చూడొద్దు. మనమే దేవునిలో ధైర్యము తెచ్చుకొని అన్ని విషయాల్లో మనం ఎదగాల. ఆమెన్. అందరం ఒకసారి లేచి నిలబడదాం. లేచి నిలబడి మరి సమయానుకూలతను బట్టి ఆదికాండం 1వ అధ్యాయంలోకి వెళ్ళకముందు మనమందరం పక్కలతో చెప్దాం. నీ పిల్లల్ని దేవుని కొరకు పెంచమని చెప్పండి. చెప్పండి ఎవరండి? ఇప్పుడు నా పిల్లల్ని నేనేం చేయాలా? ఈ సంఘాన్ని నేను దేవుని కొరకు పెంచాలా? దేవునిలో ఎన్నో